మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం దేని వాక్యం ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమె. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిర్ధమకు ఏర్పాటు చేయడం వాక్య భాగము ఆదికాండము 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు ధ్యానం చేసుకున్నాము. ఆదికాండము 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తమును సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములాగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క కార్యాలు, ఆయన సమస్తాన్ని సృష్టించి ఆయన నోటి మాట చేత కలుగు చేసి ఈ 6 దినాలు ఆయన సృష్టి యావత్తును సంపూర్తి చేసి ఈ 7వ దినాన్ని ఆయన విశ్రమించెను. అనగా వాక్యము సెలవిస్తున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలలో ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తము సమూహమును సంపూర్తి చేయబడను. ఆకాశముయు భూమియు అంటే సృష్టి యావత్తును ఆయన పూర్తి చేసి ఈ 6 దినాలు పగలు చీకటిగా లెక్కిస్తూ ఈ 6 దినాలు ఆయన పూర్తి చేసి దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేశాడు. అంటే ఈ 7వ దినానికి అంటే 6 దినాల్లో పూర్తి చేసి 7వ దినముని ప్రత్యేకపరిచారు. ఆ ప్రత్యేకపరిచిన దినాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేయొచ్చు అంటున్నాడు. తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమందు విశ్రమించెను అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు ఏంటంటే ఆయన ఏ విధంగా అయితే ఈ సృష్టి యావత్తును కలుగు చేశాడో ఆ విధంగా ఆ సృష్టిలో ఆయన స్వారూప్యమందు మానవుడు కూడా ఈ 6 దినాలు పనిచేసి 7వ దినాన్ని విశ్రమించాలి. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను అంటున్నాడు. అంటే ఆ 7వ దినాన్ని ఆశీర్వదించడము, పరిశుద్ధపరచడం అంటే ఇంకా అందులో ఏ విధమైన పనిని చేయక అప్పటికే పూర్తయిన పనిని బట్టి కలిగిన సమస్తాన్ని బట్టి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఆయన స్వారూప్యంలో ఉండే మనలను, ఆ దినాలను, ఆ సమయాలను, ఆ కాలాలను బట్టి మనల్ని జీవింపజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఎలాగనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటిని నుండి విశ్రమించాడు. తాను చేసిన పని అంతటి నుండి విశ్రమించాడు. విశ్రమము అనగా ఆ దినమునకు పని చేయక కలిగిన వాటిని బట్టి, సృజింపబడిన వాటిని బట్టి, ఆయన కలుగు చేసిన వాటిని బట్టి మనము ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించేవారై ఉండాలి. కాబట్టి ఇక్కడ సృష్టిలో దేవుడు చేసిన ఈ 6 దినాలను సృష్టి యావత్తును సమస్తాన్ని బట్టి 7వ దినాన్ని ఆయన విశ్రమించిన విధానాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ అని అంటాడు. మరి దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే అంటాడు. అంటే ఈ 6 దినాల్లో చేసిన ఈ సృష్టి, అందులో కలిగిన సమస్తము, అందులో ఉన్న వాటన్నిటిని బట్టి అవి ఏ విధంగా చేసేవన్నవో, ఏ విధంగా అవి కొనసాగేవన్నవో దేవుడు ఎక్కడ వాటిని గురించి చెప్తా అంటున్నాడు. దేవుడైన యెహోవా భూమి ఆకాశములు చేసిన దినము నుండి భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే అంటున్నాడు. అంటే ఉత్పత్తి అంటే ఇంకా అక్కడి నుంచి
భూమి చేయాల్సిన పని భూమి, ఆకాశం చేయాల్సిన పని ఆకాశము, పక్షులు, జంతువులు వాటి అంటే మేలని దేవుడు తలంచిన వాటన్నిటిని బట్టి అక్కడ వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నమాట. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలగనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. కాబట్టి ఇక్కడ సేద్యగాడు అనగా మానవుడు దీనిని ఏలడానికి, దీనిని పండించడానికి, ఏదైతే దేవుడు కలుగు చేసిన సృష్టి యావత్తుందో దానిని గురించి ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. అది వరకు పొలమందలి ఏ పొద అంటున్నాడు. అంటే పొలాలు కానీ పొదలు కానీ ఇక్కడ ఏవీ లేవు. ఏమంటున్నాడు? ఏమీయూ లేవు. పొలమందలి ఏ చెట్టును మొలవలేదు అన్నాడు. అంటే భూమి మీద మొలిపింపబడిన ఆ దినాలు, అంటే వాటిని ఏ విధంగా వాటి యొక్క ఉత్పత్తిని పెంచాలో, వాటిని ఉపయోగించాలో, వాటిని ఉపయోగించడానికి కోసం దేవుడు మానవుని ఏర్పరిచి ఆ మానవునికి వాటిని ఇచ్చాడు అనే విషయాన్ని ఇక్కడ వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఎందుకని పొలమందలి ఏ చెట్టును మొలవలేదు, ఎలాగనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు అంటున్నాడు. అంటే అప్పటి వరకు వర్షము లేదు. అంటే సృష్టి జరిగించిన తర్వాత దేవుడు వర్షించడము, వాటిని ఆ వర్షాలను బట్టి పంటలు, ఫలాలు, ఇవన్నీ ఈ జలాలు ఇవన్నీ కూడా వాటి ఉత్పత్తి క్రమాన్ని గురించి ఇక్కడ దేవుడు తెలియజేస్తూ అంటున్నాడు. దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అంటున్నాడు. అంటే వ్యవసాయదారుడిగా మానవుని దేవుడు ఈ సృష్టి అంతట్లో ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు వానికి ఇవ్వబోతున్నాడనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను అంటున్నాడు. అంటే ఆవిరి అంటే ఈ భూమి మీద ఉన్న నీరు మరి ఆకాశమునకు ఆవిరిగా లేపబడి అవి భూమి మీద అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా ఆ నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. ఇప్పుడు దేవుడు ప్రతిదీ కూడా, అంటే సృష్టి ఆది నుంచి ఆయన పలికినవన్నీ కూడా కలిగిన వాటిని మంచి అని ఆయన తలంచాడు. అదేవిధంగా ఆరాధన ఆయన స్వరూప్యంలో ఆయన పోలిక చొప్పున నరులను చేయదమని ఆయన అనుకుని మనల్ని చేసి తన పోలిక చొప్పున తన స్వారూప్యంలో ఉంచారు. మనలో జీవాత్మను ఉంచారు. ఆ జీవాత్మను గురించిన మాటలను ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఏమనంటే దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించాడు. అంటే మంటి నుండి మనము తీయబడ్డాం. ఈ నేల మంటితో మనల్ని ఆయన చేశాడు. తన స్వారూప్యంలో తన పోలిక చొప్పున మనల్ని చేసి నాసికారంధ్రములలో జీవవాయువును వదగా, అంటే మన నాసికారంధ్రములో మన చేతి మీద ఒంటి మీద ఉన్న ఈ నాసికారంధ్రాల్లో ఆయన ఏం చేశాడంటే జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. అంటే జీవించే ఆత్మ. నేడు మనం జీవిస్తున్నామంటే మనలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ ఉన్నదనే విషయాన్ని మనం గ్రహించగలిగితే దేవుని మనం తెలుసుకుంటాం. మనలో ఉన్న ఆత్మ జీవాత్మ కాదని మనం అనుకుంటే కనుక మనం జీవించినా కానీ ఉపయోగం లేదు. అంటే మనలో ఉన్న ఆత్మ ఆయన యొక్క భిక్ష, ఆయన యొక్క ఉచితమైన కృప, ఆయన దయ ఉన్నది కాబట్టి ఆ ఆత్మయందు ఆ ఆత్మలో మనము జీవించాలి. అంటే ఆత్మానుసారంగా దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగి ఉండాలి. ఆ జీవము ఆయనే ఉన్నది కాబట్టి, ఆ ఊపిరి ఆయనే ఉన్నది కాబట్టి, ఆ ఊపిరిని బట్టి ఆ జీవాన్ని బట్టి మనము శరీరమందు ఆ ఊపిరిని కలిగి ఉన్నాం కాబట్టి మన్నయ్యన్న మనము తిరిగి మరణించాక మన్నై పోతున్నాం. అంటే మనలో పెట్టిన ఆ జీవాత్మ ఏదైతే ఉందో అది తిరిగి దేవుని యొద్దకు చేర్చబడుతుంది. కాబట్టి జీవము కలిగిన దేవుని యొక్క ఉద్దేశాలను, జీవము కలిగిన దేవుని మాటలను బట్టి ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. ఒక నరుడిని తయారు చేశాడు, అతనిలో జీవాత్మను ఉంచాడు. కాబట్టి జీవిస్తున్న మనము, దేవుని ఆత్మను కలిగి ఉన్న మనము ఆయన ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. ఎప్పుడైతే మనము ఆయనలోని మనము ఆయన వారమని మనం తెలుసుకుంటామో అప్పుడు మనము జీవించడమే కాదు, ఆ జీవాత్మను అనుసరించి దేవుని యందు మనము సదాకాలం ఉండి వారం అవుతాము. కాబట్టి మనల్ని జీవింపజేయడానికి దేవుడు మనలో ఉంచిన
ఆ ఆత్మను బట్టి మనము ఆయన యందు నమ్మిక కలిగి విశ్వాసము కలిగి సృష్టి యావత్తును ఏలుటకు ఆయన మనకు సమస్తమైన ఆధిక్యతను అర్హతను ఇచ్చారు. కాబట్టి ఆయన చిత్తమేమైనదో ఆయన ఉద్దేశం ఏమైనదో ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తూ కనిపెడుతూ ఆయన యందు కొనసాగే స్థితి కలిగి ఉండాలని, మరి ఈ విధంగా దేవుడు తాను కలుగు చేసిన ఈ విశ్రాంతి దినాన్ని బట్టి 7వ దినాన్ని బట్టి మరి ఆ 7వ దినాన్ని ఇంకా అనేకమైన పనులను అక్కడ ఆయన చూపిస్తున్నాడు. కాబట్టి ఈ దినం మనం చదువుకున్న వాక్యములో దేవుడైన యెహోవా భూమి ఆకాశములు చేసిన దినము నుండి మరి భూమి ఆకాశములను సృజించినప్పటి నుండి వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అంటున్నాడు. కాబట్టి ఆ ఉత్పత్తి క్రమంలో భాగంగా మనల్ని ఆయన నిర్మించి మన యందు తన జీవాత్మ నుంచి మనల్ని జీవింపజేస్తున్నాడు. కాబట్టి ఇట్టి దేవుని యందు మనము నమ్మిక కలిగి విశ్వాసము కలిగి ఆయన యందు జీవించవరమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, కృపగలిగిన మా యేసయ్య, అవును నాయన, నేల మంటి నుండి మమ్మలను నిర్మింపజేసి మాలో నీ జీవాత్మను ఉంచి నీ జీవము మాలో జీవింపజేసి నేడు మేము సజీవుల లెక్క నుండి నిన్ను సేవించుటకు ప్రార్థించుటకు నీవిచ్చిన కృపకై వందనాలు. అవును నాయన, 6 దినముల సృష్టి అంతటిని కలుగజేసి 7వ దినాన విశ్రమించి విశ్రాంతి దినాన్ని మేము కొనసాగించే విధానాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు. కాబట్టి నాయన, మేము ఏది చేసినానో అది మేలైనదనే విషయాన్ని మీరు గుర్తు చేశారు. కాబట్టి నాయన, నీ మేలందు నీ వాక్యమునందు నీవు చూపిన మార్గముల యందు నీవు కలుగు చేసిన సృష్టి యావత్తును బట్టి నీ యందు నమ్మిక కలిగి విశ్వాసము కలిగి నీ ఆత్మలో కొనసాగుటకు సహాయము దయచేయండి. ఆత్మ లేనివాడు నావాడు కాదని నీవు సెలవిచ్చింది. కాబట్టి నీ ఆత్మ చేత నిన్ను సేవిస్తూ నిన్ను ప్రార్థిస్తూ నిన్ను ఘనపరుస్తూ నిన్ను స్తుతిస్తూ నీలో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని, చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యమందు చెరగలిగట్టే కృప దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించి కుటుంబాల సమయాల్లో సందర్భాల్లో ప్రార్థన కూడికల్లో మీ సహాయం ఇచ్చండి. ఎవరైతే ఇంకా నేను ఎరుగక తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నారో అటు హృదయాల్లో మారు మనసు పాప క్షమాపణ దయచేయమని, మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని, దినదేవలతో నింపమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాన్ని మాకు దయచేయము, వేళల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు, శోధనలో తేకాల్సిన తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి సంరక్షించునుగాక. ఆమేన్.